హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు అన్బిలీవబుల్ అనే సిరీస్లోని 5th and 6th ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకు ముందు ఎపిసోడ్స్ కనుక మీరు చూడకపోతే లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి చూసేసి ఈ వీడియో చూసేయండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ ప్రారంభంలోనే గ్రేస్ ఏం చేస్తుందంటే, పోయిన ఎపిసోడ్లో కరణ్ ఆ తర్వాత గ్రేస్ ఇద్దరు ఒక ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నవాడే మిగతా ఇవన్నీ చేస్తున్నాడేమో చెప్పేసి డౌట్ గా ఉంది, కాబట్టి మీ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు కదా. అందులోని విజిటింగ్ కార్డు కూడా ఇచ్చి కదా. ఆ అమ్మాయి ఏంటంటే నేను ఇంట్లో ఉన్నానండి రమ్మని చెప్పేసి అంటుంది. దాంతో గ్రేస్ ఆ అమ్మాయిని కనుక్కుందాం అని చెప్పేసి వెళ్తుంది. అందులోను కరణ్ ఏం చేస్తుందంటే ఆ అమ్మాయి కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే, ఆ అమ్మాయి బేసికల్ గా పైనుంచి దూకేసిందండి, ఆ మానభంగాలు చేసే వాడి నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి. దాంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు, శరీరానికి బాగా దెబ్బలు తగిలాయి. సరే నేను కూడా వెళ్ళే అమ్మాయిని ఈ కేసు గురించి ఎంక్వైరీ చేశాను, ప్రతి ఒక్కళ్ళ మీద డౌట్ ఉందని చెప్పేసి అంటుంది. ఇంటి పక్కన ఉన్నవాడు, ఎదురుగా ఉన్నవాడు, తెలిసినవాడు, అటుగా వెళ్తున్నవాడు, ప్రతి ఒక్కళ్ళ మీద డౌట్ అని చెప్పేసి అంటుంటుంది. పర్టికులర్ గా ఇలా ఉంటాడు అని చెప్పేసి అనలేదు. దాంతో మాకే చిరాకు వచ్చేసింది. ఒక రోజు అయితే విచారించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ నే నువ్వే మానభంగం చేయడానికి వచ్చావు అని చెప్పేసి అంది. దాంతో మేము కూడా ఏంటంటే ఆమె చెప్పే మాటల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు గ్రేస్ అమ్మాయిని మీట్ అవుతుంది కదా. మీట్ అయిన తర్వాత తన స్టైల్లో తాను కూడా ఎంక్వైరీ చేస్తుంది. అందులోనూ ఆ అమ్మాయి పేరు లిల్లీ అనమాట. లిల్లీని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి కూడా జరిగింది మొత్తం చెప్తుంది. అంతేకాకుండా పోలీసులు తనకి ఎటువంటి హెల్ప్ చేయలేదని, నేను అందుకనే ఒక చార్ట్ లో బొమ్మ గీసానని చెప్పేసి ఆ చార్ట్ ని గ్రేస్ కి ఇస్తుంది. దాంతో గ్రేస్ కూడా సరే అని చెప్పేసి చార్ట్ తీసుకొని ఆఫీస్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత కరణ్ అడుగుతుంది అనమాట, ఏంటిదని చెప్పేసి అడిగితే ఆ మానభంగాలు చేసేవాడి బొమ్మ గీసిందంటే అమ్మాయి అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆతృతగా ఓపెన్ చేసి చూస్తే అందులో కేవలం కళ్ళు మాత్రమే ఉంటాయి అనమాట. వాడేంటంటే మాస్క్ వేసుకుని ఇదంతా చేస్తున్నాడు కదా, అందుకని ఆ అమ్మాయి ఏంటంటే చూసింది మాత్రం బొమ్మగా గీస్తుంది. దాంతో వీళ్ళు ఏంటంటే నిరుత్సాహపడతారనమాట. వీళ్ళు ఏమనుకుంటారు, ఆ అమ్మాయి మొహాన్ని గీసిందేమో అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఆ లిల్లీ అనే అమ్మాయి, బేసికల్ గా అమ్మాయి పేరు లిల్లీ, ఆ అమ్మాయి ఏంటంటే కళ్ళు మాత్రమే గీసింది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే పని చేసుకుందాం అని చెప్పేసి ఆఫీస్కి వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి సూపర్వైజర్ వచ్చేసి, చూడమ్మా నీతో ఒక విషయం చెప్పాలి, నీ గురించి సోషల్ మీడియాలో అవ్వచ్చు, న్యూస్ ఛానల్లో అవ్వచ్చు, నీకు సంబంధించిన ఫొటోస్ అవ్వచ్చు, ఇవన్నీ రిలీజ్ అవటం వల్ల స్టోర్ కు వచ్చే ప్రతి ఒక్కరు నిన్నే చూస్తూ ఉన్నారు, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు, కాబట్టి బాగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది, అందుకని నేను పనిలోంచి తీసేస్తున్నాము, ఏమనుకోవద్దు, అంతా సెట్ అయిపోయినా చూసుకుందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి క్యాజువల్ గా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ పెంచిన ఆ ఇద్దరు తల్లులను చూపిస్తారనమాట, జూడిత్ అలాగే కోలిన్ అనమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కోలిన్ అంటుంది, చూడు టీవీలో చూపిస్తున్న వివరాల ప్రకారం నాకెందుకు హీరోయిన్ కూడా సేమ్ అలాగే జరుగుంటుంది, మనమే తప్పుగా అర్థం చేసుకుని ఉంటామని చెప్పేసి అంటంతో జూడిత్ ఏమంటుందంటే, అర్థం చేసుకుని ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు నాకు నీకు కూడా ఇంతకుముందు ఇలాగే జరిగాయి, అలా జరిగినప్పుడు ఒక అమ్మాయిగా మనం ఎలా బాధపడ్డాము, అందులోంచి బయటికి రావడానికి మనకి చాలా టైం పట్టింది, అలాంటిది హీరోయిన్ మాత్రం చాలా క్యాజువల్ గా తన పని తను చేసుకుంటూ ఉంటుంది, ఎలా అని చెప్పేసి అంటంతో కోలిన్ ఏమంటుందంటే, ఒక్కొక్క అమ్మాయి ఒకలా ఉంటుంది, అన్ని విషయాల్ని సీరియస్ గా తీసుకోదు, తనకున్న మనస్తత్వాన్ని బట్టి తానేంటంటే అన్ని వదిలేసి తన పని తను చేసుకుంటూ ఉంటుంది, మరీ ముఖ్యంగా తనకి తల్లిదండ్రులు కూడా లేరు కదా, తన బాధ ఎవరికి చెప్పుకోలేదు తెలియదు కదా, అందుకని ఇలా బిహేవ్ చేస్తుందేమో అని చెప్పేసి అంటంతో జూడిత్ మాత్రం లేదు నాకు ఎందుకో హీరోయిన్ మీద డౌట్ గా ఉందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత కోలిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు వస్తుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత కోలిన్ కి ఏంటంటే హీరోయిన్ మీద నమ్మకం ఉంటుందన్నమాట. మొత్తానికి తనకేదో అన్యాయం జరిగింది, తానే దాచిపెడుతుందని చెప్పేసి తనేం చేస్తుందంటే టీవీలో చూపించిన ఆ నెంబర్ కి ఫోన్ చేసి, మీరు ఏదైతే సిమ్టమ్స్ చెప్పారో, ముఖానికి మాస్క్ వేసుకొని ఆడవాళ్ళని బెదిరిస్తూ మానభంగం చేశాడు అని చెప్పేసి అన్నారు, అలాగే ఇక్కడ ఒక అమ్మాయికి జరిగిందని చెప్పేసి తాను ఫోన్ లో చెప్తుంది. అంతేకాకుండా కేసు కూడా రిజిస్టర్ అయిందని చెప్పేసి ఆ కేసు నెంబర్ ని ఆ పోలీస్ అతనికి ఇస్తుంది. ఎందుకంటే ఇవి వేరే వేరే స్టేట్స్ లో జరుగుతున్నాయి కదా, అందుకని కోలిన్ ఏం చేస్తుందంటే ఆ పోలీస్ కి చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు కరణ్ ఏంటంటే చర్చికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అక్కడ అంబర్ ని చూస్తుంది. చూసిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు అంతా ఓకేనని చెప్పేసి అంటంతో, లేదు నాకు కొంచెం భయంగా ఉంటుంది, ఎవరైనా మగాళ్ళు నా వైపు వస్తుంది నాకు కొంచెం ఒంట్లో వణుకొచ్చేస్తుంది అని చెప్పేసి అంటంతో, నువ్వేం కంగారు పడుకో, అంతా సెట్ అయిపోతుంది, కావాలంటే సపోర్ట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళు, కౌన్సిలింగ్ తీసుకో, అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో అంబర్ కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు పోలీస్ ఆఫీసర్ చూపిస్తారనమాట. తనకేంటి ఇందాక కోలిన్ ఫోన్ చేసింది కదా, మీరు ఏదైతే టీవీలో చూపించారో అదే సిమ్టమ్స్ ఉన్న ఒక కేసు ఉందని చెప్పేసి ఆ కేసు నెంబర్ కూడా ఆ పోలీస్ కి ఇచ్చింది కదా. ఆయన ఏం చేస్తాడంటే హీరోయిన్ కేసు డీల్ చేసిన అతనికి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఏంటండి ఇలాగ ఒక కేసు ఉందంట కదా, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడట కదా, డీటెయిల్స్ ఇస్తారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కేసు డీల్ చేసిన
పోలీస్ ఏమంటాడంటే లేదంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్పింది, ఆ అమ్మాయి ఫేమస్ అవడం కోసం ఇలా నాటకం ఆడిందని చెప్పేసి అనడంతో పాపం ఆ పోలీస్ డిసప్పాయింట్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఆయన ఏంటంటే ఎలాగైనా సరే ఆ కిల్లర్ గాని పట్టుకోవాలని చెప్పేసి ఇంటెన్షన్ తో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే హీరోయిన్ అబద్ధం చెప్పిందని చెప్పేసి ఈ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. దాంతో ఆయన డిసప్పాయింట్ అయిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వేరే చోట పనికి జాయిన్ అవుతుంది అనమాట. అక్కడ తన పని తను చేసుకున్నప్పుడు అక్కడున్న ఒకడు ఏంటంటే హీరోయిన్ ని భయపెడతాడు. దాంతో హీరోయిన్ భయపడిపోతుంది. అందులో నా వల్ల కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాడేమో లేదు లేదు నేను సరదాగా ప్రాంక్ చేశానని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ కి ఏంటంటే వాడి మొహం చూసినప్పుడల్లా భయం వేస్తుంది అనమాట. దాంతో చేసేది ఏం లేక హీరోయిన్ పని మానేసి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తన జీవితాన్ని తలుచుకొని బాధపడుతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు తను సంతోషంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ చూసి ఏంటో తన జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు లేడీ డిటెక్టివ్స్ ని చూపిస్తారు, కరణ్ ని ఆ తర్వాత గ్రేస్ ని. వీళ్ళిద్దరు ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరో చేసుంటారు. అందులోనే మిలిటరీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చి పోలీస్ గా జాయిన్ అయిన వాళ్ళు చేసుంటారని చెప్పేసి డౌట్ పడ్డారు కదా. సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేసు అసలు తేలట్లేదని చెప్పేసి వీళ్ళిద్దరిని మీకు నచ్చిన పోలీస్ ని ఇన్వెస్టిగేట్ చేసుకోండి, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దాంతో వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. అంతేకాకుండా ఈ కేసు మీద ఒక ఆఫీసర్ ని ఇన్వెస్టిగేట్ చేయాలి, కాకపోతే ఆయన చాలా దూరంలో ఉంటాడనమాట. ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్తారు అని చెప్పేసి ఆఫీసులు అడిగితే బేసికల్ గా అక్కడ ఏంటంటే ముక్కు మీద వేలేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. దాంతో కరణ్ ఏంటంటే లాస్ట్ గా ముక్కు మీద వేలు వేసుకుంటుంది. ఇంకేముంది నువ్వే స్టార్ట్ చేయి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అంటంతో తాను కూడా ఎంతగానో ఆనందపడుతుంది. తాను అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఆఫీస్ లో ఉన్న గ్రేస్ ఏం చేస్తుందంటే కొత్తగా జాయిన్ అయిన కుర్రాడికి ఒక టాస్క్ ఇస్తుంది అనమాట. ఎక్కడెక్కడో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఒక చోట మానభంగం జరిగింది అనుకో, అలా ప్రతి రిజిస్టర్ అయిన కేసు దగ్గర ప్రతి రిజిస్టర్ అయిన కేసు చుట్టూ కొన్ని ఆధారాలు సేకరించాలి. అంటే ఇప్పుడు ఒక చోట జరిగింది అనుకోండి ఇన్సిడెంట్, దాని చుట్టూ చాలా సీసీ కెమెరాస్ ఉంటాయి కదా. ఒక గంట ముందు ఆ తర్వాత గంట తర్వాత దాకా అక్కడ సందేహంగా తిరిగే వెహికల్స్ లిస్ట్ కావాలని చెప్పేసి స్టేట్ లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ చుట్టూ ఎన్ని వెహికల్స్ రిజిస్టర్ అయ్యో మొత్తం చెక్ చేయమని చెప్పడంతో కొత్తగా జాయిన్ అయిన కుర్రాడు కూడా సరే అని చెప్పేసి ఆ టాస్క్ ని మొదలు పెడతాడు. ఇదిలో ఉంటే మరోవైపు కరెంట్ చూపిస్తారు. తానేంటంటే వేరే ఊరు వెళ్ళింది కదా, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ రిజిస్టర్ అయిన కేసులు చూస్తున్నప్పుడు తనకేంటంటే ఒక బుక్ చూపిస్తారు అక్కడ ఉన్న ఆఫీసరు. ఆ బుక్ ఏంటంటే అసలు ఎవరికి దొరకకుండా తప్పులు ఎలా చేయాలి అని చెప్పేసి, అందులోని ఈ బుక్ ఆన్లైన్ లో అమ్మరనమాట. డార్క్ వెబ్స్ ఉంటాయి కదా వాటిల్లో అమ్ముతారని. ఈ బుక్ ను గనక పర్ఫెక్ట్ గా ఒకడు చదివితే మాత్రం ఎవరికి దొరకకుండా తప్పులు చేసేంత నాలెడ్జ్ వస్తుందని చెప్పంటే కరెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటండి ఈ దారుణం, ఇలాంటి పుస్తకాలు కూడా అమ్ముతారా అని చెప్పేసి. అందులో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఏం చేస్తావండి, ఆ కిల్లర్ గాడు నాకు తెలిసి ఇలాంటి పుస్తకాలని ఫాలో అవుతున్నాడేమో అని చెప్పేసి అంటంతో కరెంట్ కే మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు గ్రేస్ ని చూపిస్తారు. గ్రేస్ ఏం చేస్తుందంటే మిలిటరీ బ్యాక్ డ్రాప్ నుండి పోలీస్ అయిన వాళ్ళ లిస్టు బయటకు తీస్తుంది. అంతేకాకుండా డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ చేసిన వాళ్ళ లిస్టు బయటకు తీస్తుంది. అంటే డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళని కొట్టడం లేకపోతే ఇబ్బంది పెట్టడం అలాంటి కేసులు ఉంటాయి కదా, ఆ లిస్ట్ లో ఎవరైనా పోలీసు ఉన్నారని చెప్పేసి 2 లిస్టులు బయటకు తీసి బాగా ఎంక్వైరీ చేస్తే అందులో ఒక పోలీస్ పేరు బయటపడుతుంది. దాంతో తాను ఫిక్స్ అయిపోతుంది ఇతన్ని ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి. కాకపోతే మనోడిని డైరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే పోలీస్ కాబట్టి కొంచెం అలర్ట్ అయిపోతాడు. అందుకని గ్రేస్ ఏం చేస్తుందంటే మనోడు ప్లేయర్ అనమాట, స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అందుకని తానేం చేస్తుందంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి మేము ఒక టోర్నమెంట్ రన్ చేస్తున్నాము, పలానా ప్లేయర్ మాకు కావాలి కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అని చెప్పేసి అంటంతో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరే అని చెప్పేసి క్యాజువల్ గా ఆ పోలీస్ నెంబర్ గ్రేస్ కి ఇస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు లిల్లీ ఏంటంటే డిపార్ట్మెంట్ కి వచ్చి గొడవ చేస్తూ ఉంటుంది. లిల్లీ అంటే ఇంతకు ముందు ఆ కిల్లర్ గారి నుంచి తప్పించుకొని పైనుంచి దూకింది కదా ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఇద్దరు డిటెక్టివ్స్ ని కలవాలని చెప్పేసి కింద గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరు చూసి ఆ అమ్మాయిని పైకి పంపించిందని చెప్పేసి అంటారు. ఆ అమ్మాయి కూడా పైకి వచ్చిన తర్వాత ఇద్దరితో గొడవ పడుతుంది అనమాట. మీరేంటండి ఆ కిల్లర్ గాడి వల్ల ఎవరెవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ లిస్ట్ రిలీజ్ చేశారు మీరు, అందులో నా పేరు లేదేంటి అని చెప్పేసి ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. దాంతో వాళ్ళు కూడా అమ్మాయికి సర్ది చెప్పి పంపించేస్తారు. ఆ తర్వాత గ్రేస్ ఏం చేస్తుందంటే తను ఏదైతే పోలీస్ ఆఫీసర్ ని సెలెక్ట్ చేసిందో అతనికి కాల్ చేసి టోర్నమెంట్ గురించి మీతో మాట్లాడాలి అని చెప్పేసి తనని ఒక చోటకు రమ్మంటుంది. దాంతో తాను కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే జూడిత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనకు ఒక $500 కావాలని చెప్పేసి అంటంతో ఆవిడేమంటుందంటే ఎందుకు ఇవ్వాలి ఏంటని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం చెప్పడానికి బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆవిడేమంటుందంటే కోర్టుకి వెళ్ళి మరీ ఒప్పుకున్నావంట కదా నేను కావాలని చేసిన ఇదంతా అని చెప్పేసి, ఎందుకు ఈ తప్పు చేసావని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది. అలా ఒప్పుకున్నందుకే నాకు $500 ఫైన్ వేశారు. అంతేకాకుండా ఈ $500 కట్టకపోతే కనుక వారానికి ఒకసారి కౌన్సిలింగ్
కౌన్సిలింగ్ కి వెళ్ళాలంట, అందుకని $500 కట్టేస్తానని చెప్పేసి అంటంతో జూడిత్ ఏమంటుందంటే డబ్బులు కట్టొద్దులే గానీ వారానికి ఒకసారి కౌన్సిలింగ్ వెళ్ళి సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు గ్రేస్ ని చూపిస్తారు. గ్రేస్ ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ ని ఒక బార్ లో మీట్ అవుతుంది. కాకపోతే గ్రేస్ ఏమనుకుంటుంది, వాడికేం తెలియదు అని చెప్పేసి అనుకుని స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ పోలీస్ మాత్రం నువ్వు నన్ను ఎందుకు పిలిచావు, నువ్వు ఎందుకు ఫోన్ చేసిన నెంబర్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నావు, మరీ ముఖ్యంగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు కూడా నాకు తెలుసు, నీకు కావాల్సింది నా DNA, అదేదో నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఎలాంటి దారులు రావడం ఎందుకని చెప్పేసి వాడి కోపం వచ్చేసి గ్రేస్ మొహం మీద ఉమ్మేసి ఆ ఉమ్ములో DNA ఉంటుంది టెస్ట్ చేసుకో అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయినా సరే గ్రేస్ మాత్రం కోపడకుండా ఆ ఉమ్ము తీసుకుని జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఎందుకంటే తనకున్న మెయిన్ టార్గెట్ ఎలాగైనా సరే మానభంగాలు చేస్తున్న ఆ సైకో గాడిని పట్టుకోవాలని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ చెప్పాడు కదా డ్రైవింగ్ నేర్చుకో బాగుంటుంది అని చెప్పేసి, దాంతో తాను డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. కాకపోతే రోడ్డు మీద సడన్ గా ఎవడో అడ్డు రావటం వల్ల తాను ఏంటంటే సరిగా హ్యాండిల్ చేయలేకపోతుంది. దాంతో తనకేంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ఏంటంటే ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది, మరోపక్క ఎవరైనా కలిస్తే ఏమన్నా చేస్తారని చెప్పేసి అది ఇంకా భయంగా మారుతుంది. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి అక్కడ బీర్ కొనుక్కుందామంటే తనకు వయసు సరిపోలేదని చెప్పేసి వాళ్ళేమో బీర్ అమ్మరు. సో దాంతో హీరోయిన్ బయట నుంచొని షాప్ లోపలికి వెళ్లే వాళ్ళకి సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి కొంచెం బీర్ కొనిస్తారా అని చెప్పేసి అంటంతో అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే హీరోయిన్ తో ఎటకారం చేస్తూ ఉంటారు. కాకపోతే అతనితో పాటు వచ్చిన ఒక అమ్మాయి మాత్రం ఆ అమ్మాయి ఏం అడిగింది, నీ ఆస్తి అడిగిందా, డబ్బులు ఇచ్చి లోపల బీర్ కొనమంది, కొనొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఆ కుర్రాడు కూడా సరే అని చెప్పేసి బీర్ కొంటాడు. అంతేకాకుండా హీరోయిన్ కూడా వాళ్ళతో పాటు బీరు తక్కుంటూ సరదాగా వాళ్ళ కారులో తిరుగుతుంది. కట్ చేస్తే మరోవైపు గ్రేస్ ని చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఆ పోలీసు గడు మొహం మీద ఉమ్మేశాడు కదా ఆ ఉమ్మును తీసుకొచ్చి ఆఫీస్ లో ఉన్న అతనికి ఇచ్చి దీన్ని DNA టెస్ట్ చేయండి, అంతేకాకుండా మనకి ఇంతకు ముందు 7 స్కిన్ సెల్స్ దొరికాయి కదా వాటితో కంపేర్ చేసి చూడండి, ఒకవేళ 2 మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడి సంగతి చూద్దాం అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూర్చొని మీటింగ్ చేస్తారనమాట. అది కూడా సైకో గడు గురించే, వాడిని పట్టుకుంటున్నారా, ఏ ప్రాసెస్ లో పట్టుకుంటున్నారు, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మీటింగ్ చేసుకుంటారు. దాంతో గ్రేస్ ఆ తర్వాత కరణ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందులోని గ్రేస్ కి అయితే కోపం వచ్చేస్తుంది, ఎవరు సరిగ్గా సహకరించట్లేదు, కేసు ముందుకెళ్ళట్లేదు, ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో కొత్తగా జాయిన్ అయిన కుర్రాడు కదా ఆడేంటంటే కొంచెం లేట్ గా వస్తాడు అనమాట. మెల్లగా లోపలికి వచ్చి వాళ్ళతో పాటు కూర్చుంటాడు. అలా కూర్చొని కొంత సమయానికి అందరూ ఏంటంటే మాట్లాడుకొని ఎలాగైనా సరే మనం పట్టుకోవాలని చెప్పేసి అందరూ వెళ్ళిపోయే సమయానికి సడన్ గా కొత్తగా జాయిన్ అయిన కుర్రాడు ఏమంటాడంటే సార్ నాకు ఒక ఆధారం దొరికిందండి, ఇంతకు ముందు మా ఇద్దరు డిటెక్టివ్స్ కరణ్ ఆ తర్వాత గ్రేస్ వాళ్ళిద్దరు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఎక్కడైతే ఈ మానభంగాలు జరుగుతూ ఉన్నాయో జరగడానికి గంట ముందు జరిగిన గంట తర్వాత ఏ వెహికల్ ఎక్కువ అక్కడ తిరుగుతుందో చూడు, అంతేకాకుండా ప్రతి ఒక్క సంఘటన దగ్గర అదే వెహికల్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో చూడు అని చెప్పేసి చెక్ చేయమన్నారు. నేను మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక వెహికల్ ని పట్టుకున్నాను, ఆ వెహికల్ నెంబర్ వచ్చేసి 66GTF1 అని చెప్పేసి అంటంతో అందరూ హడావుడిగా నోట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఆ వెహికల్ ఓనర్ ఎవరో కనిపెట్టనని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. దాంతో కొత్తగా జరిగిన కుర్రాడు ఏమంటాడంటే ఆ పని కూడా చేసేసానండి, ఆ ఓనర్ ఎవరు, అడ్రస్ ఎక్కడుంది మొత్తం తెలుసుకున్నానని చెప్పేసి అంటంతో డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ మనల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే తన ఫ్రెండ్స్ తో కలిసి ప్రశాంతంగా తాగి రూమ్ కి వస్తుంది. బట్ అక్కడికి వచ్చి చూస్తే అక్కడ కౌన్సిలర్ ఉంటుంది. చూడమ్మా ఇలా తాగి వచ్చే వాళ్ళు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బట్టలు చెదరేసుకొని డైరెక్ట్ గా జూడిత్ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తానేమంటుందంటే నేను ఒక 2 పిల్లల్ని దత్తత తీసుకొని పెంచుతున్నాను, ఒక రూమ్ ఖాళీగా ఉంది, కావాలంటే ఆ రూమ్ తీసుకొని ప్రశాంతంగా ఉండు, ఎటువంటి ఇబ్బంది పెట్టమాకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కరణ్ ఆ తర్వాత గ్రేస్ వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ వెహికల్ నెంబర్ దొరికింది కదా ఆ అడ్రస్ కి వెళ్ళి వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి సోదాలు చేయకూడదు, అంతేకాకుండా వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళు ఏంటంటే ఆధారాల కోసం వాడి వెనకాల తిరుగుతూ ఉంటారు. అంతేకాకుండా వాడు బయటకు వెళ్తాం, లోపలికి వస్తే ఇంటి బయట వెయిట్ చేయడం అది కూడా వాళ్ళకి తెలియకుండా ఫాలో చేస్తూ ఉంటారు. ఒక రోజు అయితే వాడు ఒక రెస్టారెంట్ కి వెళ్తాడనమాట. వీళ్ళు కూడా వాడితో పాటు రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాడికి తెలియకుండా దూరంగా కూర్చుంటారు. వాడేంటంటే అక్కడ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా కాఫీ తాగుతాడు. తాగేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా కరణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి తాగిన కప్పును తీసుకుంటుంది. ఎందుకంటే అందులో DNA ఉంటుంది కాబట్టి. ఇదిలా ఉంటే ఇంకోవైపు గ్రేస్ ఏం చేస్తుందంటే ఆ కారు ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ అడ్రస్ ఎక్కడైతే ఉందో డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. అంతేకాకుండా ఇంతకు ముందు లిల్లీ ఇచ్చింది కదా ఒక డ్రాయింగ్, దాన్ని ప్రింట్ వేసుకొని ఇతను మీరు ఎక్కడైనా చూసారని చెప్పేసి అడుగుదాం అని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి చూస్తే లోపల వేరే వాడు ఉంటాడు. సో బేసికల్ గా ఇంతకు ముందు కరణ్ ఏంటి తమ్ముడిని ఫాలో చేసింది, ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు అన్నమాట.
సో వాడు బయటకు వచ్చేసి ఏమోనండి తెలియదు నేను చూడలేదని చెప్పేసి అంటంతో గ్రేస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు దాకా మనం ఒకడే ఉన్నాం అనుకున్నాము, కాకపోతే ఇంట్లో ఇద్దరు ఉన్నారు అన్న తమ్ముళ్ళు అని చెప్పేసి ఆవిడ షాక్ అయిపోయి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంతటితో ఈ 2 ఎపిసోడ్లు అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.